భారత జట్టును బీసీసీఐ ఈవేళ ఎంపిక చేయనుంది. అజిత్ అగర్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మంది సభ్యుల టీంను ప్రకటించనుంది. ఈ మెగా టోర్నమెంట్కు ముందు న్యూజిలాండ్తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో కూడా వరల్డ్ కప్కు ఎంపికయ్యే జట్టే ఆడుతుంది. కాగా ఫిబ్రవరి 7న మొదలయ్యే వరల్డ్ కప్లో భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగుతోంది. టీ20 వరల్డ్ కప్ 2024లో ఛాంపియన్గా నిలిచిన తర్వాత నుంచి తాజాగా దక్షిణాఫ్రికాలో టీ20 సిరీస్ వరకు భారత జట్టు అద్భుత ప్రదర్శనను చూస్తే టీం ఎంపికలో ఎలాంటి సంచలనాలు ఉండే అవకాశం లేదు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటర్గా ఏడాదికి పైగా విఫలమవుతున్నా సరే టోర్నీకి చాలా తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అతడి కెప్టెన్సీకి ఎలాంటి ఢోకా లేదు. విధ్వంసకర ఓపెనర్గా అదరగొడుతున్న అభిషేక్ శర్మకు వరుసగా విఫలమవుతున్నా సరే వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్నే జోడీగా కొనసాగించే అవకాశం ఉంది. ఇక రిజర్వ్ ఓపెనర్ వికెట్ కీపర్గా సంజు సామ్సన్ కూడా అందుబాటులో ఉన్నాడు. కాబట్టి టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్కు చోటు కష్టమే. మరోవైపు ఆల్రౌండర్ కోటాలో వాషింగ్టన్ సుందర్కు స్థానం ఇస్తే నయా ఫినిషర్గా సత్తా చాటిన రింకు సింగ్కు మొండి చేయి తప్పకపోవచ్చు. అతడి స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ ఫినిషర్గా రాణిస్తున్నాడు. వీరితో పాటు జన్ప్రీత్ బుమ్రా నాయకత్వంలోని ఫేస్ దళంలో హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణాలతో పాటు ఆల్రౌండర్లు హార్దిక్ పాండ్యా, శివం దుబే కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. దీంతో జట్టు ఎంపికలో వారి స్థానానికి డోకా లేదనే చెప్పాలి.